నమస్తే ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ భోగి. ఈ రోజు టేస్టీ సొరకాయ హల్వా చేసుకుందాం. ఒక ఫ్రెష్ సొరకాయ తీసుకొని సొరకాయ మీద ఉన్న తొక్కలు తీసి సొరకాయను కట్ చేసుకొని లోపల పార్ట్ తీసి ఇట్లా తుడుము పట్టుకున్నాం. గ్యాస్ ఆన్ చేసుకొని బండిలు పెట్టుకొని ఒక కప్పు నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పులు, కొన్ని కిస్మిస్లు బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలా. కిస్మిస్లు జీడిపప్పులు ఫ్రై అయినాయి. ఒక కప్పులోకి తీసుకుందాం. మీకు నెయ్యి సరిపోకపోతే 2 స్పూన్లు ఎగస్ట్రా వేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. సొరకాయ తుడుము 1 కిలో ఉంటుంది. సొరకాయ తుడుమును నెయ్యిలో వేసుకున్నాం. నెయ్యి దీంట్లో ఎక్కువనే పడుతుంది. సొరకాయ తుడుమును బాగా కలుపుకుందాం. 10 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. మధ్య మధ్యలో కలుపుతున్నాం, లేకుంటే అడుగంటుకుంటుంది. ఇక్కడ నేను చిక్కెడు పాలు తీసుకొని కాగబెట్టుకొని చల్లగా చేసి పెట్టుకున్నాను. కొలతలతో అయితే ఒక పావు లీటర్ ఉంటాయి. ఇవి పావు లీటర్ పాలు సొరకాయ తుడుములు వేసుకొని ఇదంతా పాలు కలిసేటట్టుగా కలుపుదాం. పాలు 10 నిమిషాలు పట్టింది నాకైతే. ఇక్కడ సొరకాయకు దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాను. 2 నిమిషాలకు ఒకసారి మూత తీసుకొని కలుపుకుందాం. పది నిమిషాల తర్వాత రెండు 200 గ్రాముల చక్కెర వేసుకుందాం. బాగా కలుపుకుందాం. నాలుగు స్పూన్లు పాల పౌడర్ వేసుకున్నాం. పాల పౌడరు చక్కెర అంతా కలిసేంత వరకు కలుపుకుందాం. చక్కెర వేసినాక హల్వా కొంచెం పలసబడుతుంది. మూత మూసుకోకుండా ఈ హల్వాను ఉడికించుకోవాలా. తొందరగా దగ్గర పడుతుంది. మూత మూసుకుంటే హల్వా తొందరగా దగ్గర పడదు. మూత తీసే ఉడికించుకోవాలా. హల్వా గట్టి పడింది. నేనైతే ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఫుడ్ కలర్ వేసుకొని ఫుడ్ కలర్ అంతా కలిసేటట్టుగా కలుపుదాం. ఫ్రై చేసుకున్న జీడిపప్పులు కిస్మిస్లు వేసుకున్నాం. 1 స్పూన్ యాలకుల పొడి వేసుకున్నాం. యాలకుల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.
బాగా కలుపుకుందాం. హల్వా రెండింతలు టేస్ట్ పెరగడానికి 3 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. బాగా కలుపుకుందాం. మన టేస్టీ హల్వా రెడీ అయిపోయిందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది హల్వా. నా వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్.